మన దేశ ఉన్నత విద్యా వ్యవస్థలో ఒక పెద్ద మార్పు రాబోతోంది. వినార్కదా? అదే వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్. అసలు ఏంటిది? ఇది మన ఎడ్యుకేషన్ సిస్టమ్ను ఎలా మార్చబోతోంది? పదండి ఈరోజు దీని గురించి వివరంగా తెలుసుకుందాం. సరే, మనం ముందుగా ప్రస్తుతం మన సిస్టమ్ ఎంత చిక్కుగా ఉందో చూద్దాం. ఆ తర్వాత ఈ కొత్త ప్లాన్ ఏంటో, పాతదానికి కొత్తదానికి తేడా ఏంటో తెలుసుకుందాం. దీని చుట్టూ జరుగుతున్న చర్చ, దీని వెనుకున్న చరిత్ర, చివరికి ఇక ముందు ఏం జరగబోతోందో కూడా చూసేద్దాం. అసలు ఈ కొత్త బిల్లు ఎందుకొచ్చిందో అర్థం కావాలంటే ముందు ఇప్పుడున్న పరిస్థితి ఏంటో చూడాలి కదా. మన ప్రస్తుత ఉన్నత విద్యా వ్యవస్థ నియంత్రణ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. మన ఉన్నత విద్యని చాలా సంస్థలు కంట్రోల్ చేస్తాయన్నమాట. అందులో ఒక పెద్ద పేరు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. అదేనండి, మనందరికీ తెలిసిన యూజీసీ. ముఖ్యంగా జనరల్ ఎడ్యుకేషన్లో కాలేజీలకి గుర్తింపివ్వడం, స్టాండర్డ్స్ సెట్ చేయడం, ఇవన్నీ యూజీసీ పనే. అదే టెక్నికల్ కోర్సుల విషయానికొస్తే, ఇంజనీరింగ్ లాంటివి, దానికోసం ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అంటే ఏఐసిటిఈ ఉంది. ఇక్కడే ఓ చిన్న చిక్కుంది. కొన్నిసార్లు యూజీసీ, ఏఐసిటిఈ రెండింటి రూల్స్ ఓవర్లాప్ అయ్యి కాస్త కన్ఫ్యూషన్ క్రియేట్ అవుతుంటుంది. ఇంకా టీచర్ ట్రైనింగ్ కోసం నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ అంటే ఎన్సీటీఈ ఉంది. చూశారుగా, ఇలా ఒక్కోదానికి ఒక్కో బాస్ ఉండటంతో ఒక రకమైన గందరగోళం, సమన్వయ లోపం ఉందని చాలామంది అంటుంటారు. సరే, ఇప్పుడు ఈ చిక్కుముడిని విప్పడానికి ప్రభుత్వం తీసుకొస్తున్న పరిష్కారమేంటో చూద్దాం. ఈ కొత్త బ్లూప్రింట్ ఏంటో తెలుసుకుందాం రండి. ఈ వికసిత్ భారత్ శిక్షా అధిష్ఠాన్ బిల్లు యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే, ఇందాక మనం చెప్పుకున్న యూజీసీ, ఏఐసిటిఈ, ఎన్సిటిఈ ఈ మూడింటినీ కలిపేసి ఒకే ఒక్క పెద్ద ఉన్నత విద్యా కమిషన్ను ఏర్పాటు చేయడం. సింపుల్గా చెప్పాలంటే ఒకే దేశం, ఒకే ఎడ్యుకేషన్ రెగ్యులేటర్ లాంటిదన్నమాట. ఈ కొత్త కమిషన్ 3 ముఖ్యమైన విభాగాలతో పనిచేస్తుంది. వీటినే 3 స్తంభాలు అని చెప్పుకోవచ్చు: రెగ్యులేటరీ కౌన్సిల్, స్టాండర్డ్స్ కౌన్సిల్, ఇంకా అక్రెడిటేషన్ కౌన్సిల్. మొదటిది రెగ్యులేటరీ కౌన్సిల్. దీనికి చాలా పవర్ ఉంటుంది. ఏ కాలేజ్ లేదా యూనివర్సిటీ డిగ్రీలు ఇవ్వొచ్చు, ఏవి ఇవ్వకూడదు అని ఫైనల్గా డిసైడ్ చేసేది ఇదే. ఇక రెండవది స్టాండర్డ్స్ కౌన్సిల్. ఇది క్వాలిటీ మీద ఫోకస్ చేస్తుంది. ఒక కోర్సు పూర్తయ్యాక స్టూడెంట్కి ఏమొచ్చి ఉండాలి, వాళ్లకి పాఠాలు చెప్పే లెక్చరర్లకు ఉండాల్సిన కనీస అర్హతలేంటి, ఇలాంటివన్నీ ఇదే సెట్ చేస్తుంది. ఇది చాలా ముఖ్యం కదా. మూడోది అక్రిడిటేషన్ కౌన్సిల్. దీని పని కాలేజీలకు ర్యాంకులు, గ్రేడులు ఇవ్వడమన్నమాట. వాళ్లు సెట్ చేసిన స్టాండర్డ్స్ ప్రకారం ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయా లేదో చెక్ చేసి వాటికి అక్రెడిటేషన్ ఇస్తుంది. ఓకే, ఇప్పటివరకు కొత్త సిస్టమ్ ఎలా ఉండబోతుందో చూశాం. ఇప్పుడు అసలు మజా. పాత సిస్టమ్కి ఈ కొత్త ప్రపోజల్కి మధ్యున్న తేడాల్ని పక్కపక్కన పెట్టి చూస్తే మనకు పూర్తి క్లారిటీ వస్తుంది. చూడండి, ఇక్కడ 4 పెద్ద మార్పులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. 1. చాలా రెగ్యులేటర్ల బదులు ఒకే కమిషన్. 2. ఫండింగ్ అంటే నిధులు ఇచ్చే పద్ధతి మారుతోంది. ఇకపై నేరుగా విద్యా మంత్రిత్వ శాఖే ఇస్తుంది. 3. దీని పరిధి ఇప్పుడు ఐఐటీలు, ఐఐఎంలు లాంటి పెద్ద సంస్థలు కూడా దీని కిందకే వస్తాయి. 4. ఇది చాలా ముఖ్యం, ఫైన్ వేసే పవర్. అది మామూలుగా పెరగలేదు. ఒక్కసారి ఆలోచించండి. ఇంతకుముందు యూజీసీ వేయగలిగే గరిష్ట ఫైన్ కేవలం 1000 రూపాయలు. ఇప్పుడు దాన్ని ఏకంగా 2 కోట్ల రూపాయల వరకు పెంచారు. అంటే తప్పుడు పనులు చేసే అనుమతి లేని యూనివర్సిటీలకి ఇది నిజంగా పెద్ద దెబ్బే. అయితే ఈ మార్పులన్నీ అందరికీ నచ్చడం లేదు. దీని చుట్టూ ఒక పెద్ద చర్చ నడుస్తోంది. అదే సమర్థత ముఖ్యమా లేక యూనివర్సిటీల స్వాతంత్ర్యం ముఖ్యమా అని. ఈ బిల్లును సపోర్ట్ చేసేవాళ్లు, ఉదాహరణకి ఏఐసిటిఈ మాజీ చైర్మన్ ఎస్ఎస్ మంథా గారు ఏమంటున్నారంటే, ఇలా అన్నింటినీ ఒక్కటిగా చేస్తే రూల్స్లో కన్ఫ్యూషన్ పోతుంది, అందరికీ ఒక స్పష్టత వస్తుంది అని. ఇది మంచిదే కదా అని వాళ్ల వాదన. కానీ ఇంకోవైపు టీచర్స్ అసోసియేషన్స్ లాంటివి మాత్రం ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఫండింగ్ అంతా నేరుగా మినిస్ట్రీ చేతిలోకి వెళ్తే యూనివర్సిటీల మీద ప్రభుత్వ పెత్తనం పెరిగిపోతుంది, వాటి స్వయం ప్రతిపత్తి దెబ్బతింటుందని వాళ్లు భయపడుతున్నారు. ఇలాంటి ఒక సింగిల్ రెగ్యులేటర్ ఐడియా రావటం ఇదే మొదటిసారి కాదండోయ్. దీని వెనక పెద్ద కథే ఉంది. చూద్దాం పదండి. గత దశాబ్దకాలంగా చూస్తే 2011లో యూపీఏ ప్రభుత్వం ఇలాంటి బిల్లునే తెచ్చింది. మళ్లీ 2014లో కొత్త ప్రభుత్వం దాన్ని వెనక్కి తీసుకుంది.
2018లో ఇంకో డ్రాఫ్ట్ వచ్చింది, కాని అది కూడా ముందుకు కదల్లేదు. చివరగా 2020 జాతీయ విద్యా విధానంలో కూడా ఇలాంటి కమిషన్నే సిఫార్సు చేశారు. అంటే ప్రతిసారీ ప్రయత్నాలు జరుగుతున్నాయి, కాని ఆ కేంద్రీకరణ గురించిన భయాలతోనే ఆగిపోతున్నాయి. సరే, ఇంత కథాకమామిషు తర్వాత ఇప్పుడు ఈ బిల్లు పరిస్థితేంటి? ప్రస్తుతానికి ఈ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లును మరింత లోతుగా చర్చించి సమీక్షించడం కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీకి అంటే జేపీసీకి పంపారు. అక్కడ జరిగే చర్చల తర్వాతే దీని భవిష్యత్తు ఏంటో తెలుస్తుంది. చివరిగా మన ముందున్న ప్రశ్న ఇదే: ఈ కొత్త బ్లూప్రింట్ మన ఉన్నత విద్యా వ్యవస్థను నిజంగా బలోపేతం చేస్తుందా, లేక యూనివర్సిటీల స్వేచ్ఛకు కొత్త గండంలా మారుతుందా? వ్యవస్థను క్రమబద్ధీకరించడం, అదే సమయంలో సంస్థల స్వాతంత్ర్యాన్ని కాపాడడం, ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారు? ఇది నిజంగా ఆలోచించాల్సిన విషయం. ఈ విశ్లేషణలో మాతో పాటు ప్రయాణించినందుకు ధన్యవాదాలు.